హాయ్ ఫ్రెండ్స్ మనకు శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ తిరుపతి. సో చాలామంది ఎంసెట్లో బైపీసీ అభ్యర్థులు క్వాలిఫై అయిన వాళ్ళు వెటర్నరీ కింద అప్లై చేయడం జరిగింది. సో వాళ్ళకి మనకి ఈరోజు ఫస్ట్ ఫేజ్ అనేది రిలీజ్ చేయడం జరిగింది, అలాట్మెంట్ ఆర్డర్ అనేది. సో ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళందరూ కూడా అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకొని మీరు జాయిన్ కావచ్చండి. సో అదేవిధంగా మనకి ఒకవేళ ఫస్ట్ ఫేజ్లో రాని వాళ్ళు ఎవరైనా ఉంటే సో వాళ్ళందరూ కూడా మళ్ళీ సెకండ్ ఫేజ్ అనేది చూసుకోవచ్చు. ఓకే, సో మళ్ళీ వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. సో చాలామంది తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు కూడా అప్లై చేయడం జరిగింది. సో వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళ ప్రకారం పోతే కనుక ఫస్ట్ ఫేజ్లో చాలామందిగా ఇంకా రాలేదని చెప్పేసి అనడం జరిగింది. సో మనకి సెకండ్ ఫేజ్ ఎప్పుడు, ఫస్ట్ ఫేజ్ ఎప్పుడు అనేది పూర్తి వివరాలు చూద్దామండి. సో ముందుగా ఫస్ట్ ఫేజ్ అనేది ఈరోజు రిలీజ్ అయిపోయింది కాబట్టి సో అలాట్మెంట్ అనేది డౌన్లోడ్ చేసుకొని మనకు జాయిన్ అవ్వచ్చండి. ఓకే, సో అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే మనకు ఇక్కడ 19/9/2025 నుంచి 22/9/2025 లోపల మీరు అడ్మిషన్స్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది కాలేజీలో జాయిన్ అయ్యి. ఓకే, అదేవిధంగా ఇక్కడ చూడొచ్చు 1 ఫేజ్ ఆన్లైన్ సీట్ అలాట్మెంట్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీన్ని క్లిక్ చేస్తే మనకు ఎంసెట్ హాల్ టికెట్ నెంబరు, అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసేస్తే మీ యొక్క అలాట్మెంట్ ఆర్డర్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. కాబట్టి అడ్మిషన్స్ స్టార్ట్ అయిపోయాయి, ఇంకా మనకి జాయిన్ అవ్వడమే ఆలస్యం అనమాట. ఇక నెక్స్ట్ ఒకవేళ సీట్ రాని వాళ్ళు ఫస్ట్ ఫేజ్లో అంటే మనం సెకండ్ ఫేజ్ కోసం వెయిట్ చేయొచ్చండి. సో సెకండ్ ఫేజ్ చూసినట్లయితే మనకు 24/9/2025 నుంచి 25/9/2025 వరకు అనేది వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోవచ్చు. ఇక నెక్స్ట్ సీట్ అలాట్మెంట్ వచ్చి మనకి 29/9/2025 ఇచ్చారు. సో అదేవిధంగా రిపోర్టింగ్ అట్ కాలేజెస్ వచ్చేసి 3/10 నుంచి 4/10/2025 వరకు అనేది ఇవ్వడం జరిగింది. సో రిజిస్ట్రేషన్ ఆఫ్ కోర్సెస్ అండ్ ఓరియంటేషన్ 3/10/2025 వచ్చారు. సో కమెన్స్మెంట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ క్లాసెస్ అంటే 4/10/2025 అనేది క్లాసెస్ అయితే స్టార్ట్ అవుతాయి. ఓకే, సో కాబట్టి ఫస్ట్ ఫేజ్ అలాట్మెంట్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళందరూ కూడా 19వ తారీఖు జాయిన్ కావాల్సి ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. వీడియోకి వచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.